హలో ఎవ్రీవన్, బాగున్నారు అందరూ? లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏమేమి చేద్దాము అంటే ఫస్ట్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజెస్, సెకండ్ ఎస్, గుడ్ ఈవినింగ్. 3 to the power లాస్ట్ వీక్ మనం చేసాం కదా, x³ + 3x ఆ కండిషన్. సో 3 పవర్ పాలినామియల్ ఈక్వేషన్స్ లో ఉండే డిఫరెంట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో అవి చూద్దాము. ఓకే, సో ఈరోజు క్లాస్ ఎజెండా ఏంటి అంటే ఫస్ట్ ఏమో ఎక్సర్సైజెస్, సెకండ్ ఏమో 3 పవర్. దీనికి 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ మనము ఈరోజు క్లాస్లో చూద్దాం. డన్. సో లెట్ us స్టార్ట్ అవర్ ఎక్సర్సైజ్. మీరు చాట్లో మెన్షన్ చేయండి మీ ఆన్సర్స్ అవి ఏవైతే ఉన్నాయో. నేను ఇక్కడ ఒకటి, ఇది కూడా మీరు అనోటేషన్ చేసిన తర్వాత మీరు రబ్ చేసేసేయండి ఇక్కడ. ఓకే, దీస్ ఆర్ ది నార్మల్ స్టాండర్డ్స్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్. ఇది కనుక చేస్తే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండాలి. నో, చూడండి ఇక్కడ x² + 11x + 30. దిస్ ఈజ్ అవర్. హాయ్ ఎవ్రీవన్, హలో. సో ఈరోజు ఫస్ట్ సమ్ ఏంటంటే x² + 11x + 30. సమ్ 1, x² + 11x + 30. ఇది మన సమ్. దీనికి ఫ్యాక్టర్స్ మనం కనుక్కోవాలి. మీరు మధ్యలోకి వస్తున్నారు, మీరు ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి అందరికీ హాయ్ చెప్పుకోవడానికి ఇది మనకి ఇది కాదు. ఓకే, ఇది ఫోరం కాదు. మీకు ఏమన్నా ఉంటే క్లాస్లో డౌట్స్ ఏమన్నా ఉంటే నేను ఎవ్రీ టైం చెప్పేటట్టే మళ్ళీ చెప్తున్నాను, మీ జోనర్ ఇక్కడే. ఈ పేపర్కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో అక్కడ లెఫ్ట్ సైడ్ వాడుకోండి. ఈ వర్డ్ ప్యాడ్లో ఏదైతే రైట్ సైడ్కి ఉందో రైట్ సైడ్ వాడుకోండి. మధ్యలోకి రావద్దు. మీరు మధ్యలోకి వస్తే నేను రాసేది మీరు రాసేది ఓవర్లాప్ అయిపోతుంది. సో ఇది మీ జోనర్. అవతల సైడ్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మీ జోనర్. అలాగే ఇక్కడ ఈ పార్ట్ మీ జోనర్. సరేనా? సో ఇప్పుడు x² + 11x + 30. స్టెప్ 1 ఏంటి దీంట్లో? స్టెప్ 1 తీసుకుంటే మనకి కాన్స్టెంట్ వాల్యూ 30. కాన్స్టెంట్ 30. సో మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 చూస్తాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 30: 1, 30 ఒకటి, 2, 15 ఒకటి, 3, 10 ఒకటి, 3, 4, 5, 5, 6 ఒకటి. తర్వాత ఇంకేమున్నాయి? 6, 7, 8, 9, 10 వచ్చేసింది, 15 వచ్చేసింది, 30 వచ్చేసింది. సో మనకి ఇక్కడ 11x కావాలి. రైట్, మనకి 11x రావాలి. సో ఇక్కడ 31 వస్తుంది మనకి. ఇక్కడ దట్టు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు. సో మనము ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ప్లస్ తోటి రావాలి మనకి. ఎస్, మీ ఆన్సర్ కరెక్ట్. x + y డౌన్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాస్తాము అంటే, ఎస్, మీ ఆన్సర్ కరెక్టే. అందరికీ అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ చెప్తున్నాను, మీ ఆన్సర్ 100% కరెక్ట్. సో దీన్నే నేను ఏం రాస్తానంటే, ఇక్కడ 6, 5 అని చూడండి. 6, 5 నాకు 11 వస్తుంది. సో ఇక్కడ నేను ఏం రాసుకున్నాను అంటే 6, 5x + 6x +
30 అని చెప్పి రాసుకుంటాను. అప్పుడు ఇక్కడ x ప్లస్ 5, అలాగే ఇక్కడ 6 తీసుకుంటే x ప్లస్ 5. సో ఇప్పుడు మనకి ఇక్కడ x ప్లస్ 5ని కామన్ తీసేసుకుంటే ఇక్కడ x ప్లస్ 6. సో మన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి x ప్లస్ 5 అండ్ x ప్లస్ 6 ఆర్ ది ఫ్యాక్టర్స్ మనకి. ఓకే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఎవరో వన్ మోర్ టైం ఎక్స్ప్లెయిన్ సార్ అని చెప్పి అడిగారు. ఓకే, చూడిపేసుకోండి, మీరు రాసేసింది అది చూడిపేసేయండి. ఎక్స్ స్క్వేర్ మన సమ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x మనకి సమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 30. ఇది మన సమ్. దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ స్టెప్ సాటిస్ఫై అవ్వాల్సింది ఏంటి? ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఆ కాన్స్టెంట్కి మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్ తీసుకున్న తర్వాత ఆ కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్ని ఈ మిడిల్ నెంబర్స్ ఏదైతే మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో మిడిల్ వాల్యూ దీంతోటి మనము ఐదర్ ఎడిషన్ అయితే ఎడిషన్, మైనస్ అయితే మైనస్, అది చేసి మనకి 11x వచ్చేటట్టు మనము మన ఈక్వేషన్ రాసుకోవాలి. సో నేను ఫస్ట్ 30కి ఫ్యాక్టర్స్ కనుక్కున్నా. 1,30, 2,15, 3,10 అండ్ 5,6. ఇవి కనుక తీసుకుంటే మనకి 11 రావాలి. నేను ఎడిషన్ కానీ ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎడిషన్లో 11 అన్నది రావాలి. ఇక్కడ 30 ప్లస్ 1 31, 2 ప్లస్ 15 17, 3 ప్లస్ 10 13, 5 ప్లస్ 6 ఎంత మనకి ఇక్కడ 11 వస్తుంది చూడండి. 5 ప్లస్ 6 11 వస్తుంది. సో అప్పుడు నా ఈక్వేషన్ని నేను ఎలా రాసుకుంటాను అంటే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ రాసే చూడండి, ఒక నిమిషం పైన గీస్తానండి. ఇప్పుడు నా ఈక్వేషన్ని నేను ఎలా రాస్తాను? ఆ 11xని నేను స్ప్లిట్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6x ప్లస్ 30, రైట్. దాని తర్వాత ఈ ఎక్స్ తీసుకుని ఎక్స్ ప్లస్ 5. సో ఎక్స్ టైం క్యాల్కులేట్ అవుతుంది, ఎక్స్ టైమ్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, రైట్. దెన్ నెక్స్ట్ ఎక్స్ 5 టైమ్స్ 5x, అలాగే ఇక్కడ 6 తీసుకుంటాము, ఎక్స్ ప్లస్ 5. సో కింద మనకి ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ 5 అండ్ ఎక్స్ ప్లస్ 6. ఎస్, మనం నెక్స్ట్ ఒకళ్ళకి అర్థం కాలేదు కదా, మనము అర్థం కాని వాళ్ళకు కూడా ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్. ఇప్పుడు ఎస్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 30. ఇది నా నెక్స్ట్. ఈ వీడియో ఆన్ ఉంది అన్నది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x. వాల్యూమ్ ప్లీజ్ సార్, అందరికి వాల్యూమ్ నాది క్లియర్గా వస్తుందా? నాది కాకపోతే ఒకళ్ళిద్దరికి ప్రాబ్లం అవుతుందా? కార్తిక్, ఈస్ మై వాయిస్ క్లియర్? మీరు మధ్యలోకి వస్తున్నారు. కార్తిక్, ఈస్ మై వాయిస్ క్లియర్? మీకు ఇక్కడ చాలా మంది ఎస్ అని చెప్పి పెడుతున్నారు. ఓకే, మీకు ఎవరికైతే వినిపించట్లేదో వాళ్ళు మటుకు ఒకసారి చూడండి. ఎస్ సార్, ఓకే. కార్తీక్, జయంతి కూడా ఎస్ అంటున్నారు. సో మీ సైడ్ మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సమ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 30. మధ్యలోకి రావద్దు ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x
మైనస్ 30. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1. ఎస్, మనం స్టాటిస్టిక్స్ లెసన్ కూర్చుద్దాం. ఈ లెసన్ ఈరోజు కంప్లీట్ చేసుకుని మనము నెక్స్ట్ క్లాస్లో స్టాటిస్టిక్స్ కూడా వెళ్దాం. అన్నీ కవర్ చేద్దాం. అన్ని టాపిక్స్ మీకు ఏదైతే ఉందో సిలబస్లో మనం అన్ని టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. ఏది స్కిప్ చేయకుండానే కవర్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరో టకటక ఆన్సర్లు కూడా రాసేస్తున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి? స్టెప్ 1. స్టెప్ 1, ఫ్యాక్టర్స్ ఫర్ 30. మళ్ళీ ఇందాక వచ్చినవే 1, 30, 2, 15, 3, 10, దెన్ నెక్స్ట్ 6, 5. ఇవి ఫ్యాక్టర్స్. మనకి ఇక్కడ ఏం కండిషన్ ఉంది? -7x రావాలి. నాకు -7x రావాలి. మీరు ఇట్లా మధ్యలోకి వచ్చేస్తే కనుక నేను నా అనోటేషన్ ఏదైతే ఉందో అది ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయాలి. ఎవ్రీ టైం నేను అదే చెప్తున్నాను. ఇక్కడ మనకి ఏవేవి ఉన్నాయి? మనకి కావాల్సింది ఏంటి? -7 రావాలి. మనకి -7 రావాలంటే మనం ఎలా రాసుకోవచ్చు? x² మైనస్ 10x మైనస్ మైనస్ కాదు, ప్లస్ 3x 30 ఏది ఉంది? -30 ఉంది. -30 అని ఉంది. సో దీన్ని మనము ఇప్పుడు ఎలా రాసుకుంటాము? లెట్ మీ గో టు టాప్. జస్ట్ ఇప్పుడు పైనకి రాస్తున్నాను. దీన్నే మనము x² మైనస్ 10x ప్లస్ 3x మైనస్ 30 అని చెప్పి రాసుకుంటాం. సో ఇక్కడ ఏమొస్తుంది? ఫ్యాక్టర్ x మైనస్ 10 ప్లస్ 3, మళ్ళీ ఇది కూడా x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ అప్పుడు ఏమొస్తాయి మనకి? x ప్లస్ 3 అండ్ x ప్లస్ 10, x మైనస్ 10. సారీ, ఎవరో ఇక్కడ ఆన్సర్ తప్పు రాశారు చూడండి. ఇద్దరు ఆన్సర్ తప్పు రాశారు. ఇక్కడ -10 ఫ్యాక్టర్ ఉంది. మనకి -10 ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మీకు 2 మైనస్లు వచ్చాయి అంటే ఏమవుతుంది? మీకు ఎక్కడ తప్పు చేశారు మీరు అందరూ? ఇక్కడ చూడండి, ఎవరో x² మైనస్ 3x మైనస్ 10x రాశారు. -3x అండ్ -10x రెండు కలిపితే -13x అవుతుంది. ఇక్కడ వీళ్ళు కరెక్టే రాశారు. కాకపోతే ఫైనల్గా ఈక్వేషన్లో తప్పు చేశారు. ఇది x మైనస్ 10 x ప్లస్ 3 అవుతుంది ఇది. ఓకే, మన ఫైనల్ ఇది ఏంటి? -10x ప్లస్ 3x. ఈ రెండు కలిపితే నాకు వచ్చేది -7x ఉంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటుంది మనకి. రైట్, సారీ. నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాము. ఇంకో సమ్ చూసిన తర్వాత దెన్ విల్ గో టు ది పవర్ 3. లాస్ట్ వీక్ ఒక సమ్ చేశాం కదా, ఆ సమ్ని మళ్ళీ వేరే మెథడాలజీ తోటి చేద్దాం. హౌ వీ క్యాన్ డూ దట్ ఈజీలీ అన్నది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే,
Sir, don't feel your handwriting is very excellent. I am not feeling. నా handwriting బాగోదు. I clearly know. క్లియర్గా రాయడానికి ట్రై చేస్తున్నాను టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఎక్కడెక్కడ పాసిబుల్ ఉందో అక్కడ నేను నీట్గా రాయడానికి చూస్తున్నాను. ఓకే, సో లెట్ us గో టు వన్ మోర్ ప్రాబ్లం. ఇది కాదు, ఈ ఈక్వేషన్ కంటే కూడా x² - 2x - 63. x² - 2x. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? x² - 2x - 63. సో మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మనకి రెండు మైనస్లు ఉన్నప్పుడు మన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ ది టైం ఒక ఫ్యాక్టర్ ప్లస్ వస్తుంది, ఒక ఫ్యాక్టర్ మైనస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి? 63. స్టెప్ 1, ఫ్యాక్టర్స్ ఫర్ 63. ఫ్యాక్టర్స్ ఫర్ 63 ఏమేమి వస్తాయి? 1, 63. 2 రాదు, 3 21 టైమ్స్ పోతుంది. 4 రాదు, 5 రాదు, 6 వస్తుందా? 6 రాదు, 7 9 7 × 9 7 9 8 రాదు, 9 రాదు, 10 రాదు. ఇంకా మిగతావన్నీ వస్తే కనుక 21 63 ఇవి తప్ప ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉండవు మనకి. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలి? -2x కావాలి నాకు. -2x ఇక్కడ నుండి ఏ రూపంలో వస్తుందా? ఇక్కడ 63 + 1 64 అవుతుంది. 63 - 1 ఏమవుతుంది? 62 అవుతుంది. అలాగే ఇక్కడ 2 ప్లస్ చేస్తే 24 అవుతుంది. అదే మైనస్ చేస్తే 18 అవుతుంది. ఇక్కడ 7 9 చూడండి. ఒకవేళ 2 ప్లస్ చేస్తే 16 అవుతుంది. అదే నేను 7 - 9 చేస్తే కనుక నాకు ఎంత అవుతుంది? అది 7 - 9 - 2 అంటే ఈక్వేషన్ నాకు ఎలా వస్తుంది? 7 - 9 అయితే కనుక -2 వస్తుంది. -2 ఇదిగోండి, ఇక్కడ -2 నాకు ఉంది. అలాగే 7 × -9 -63 ఇక్కడ -63 ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఇప్పుడు నా ఈక్వేషన్ని నేను ఎలా రాస్తాను అంటే ఒక్క నిమిషం, నా ఈక్వేషన్ని నేను ఎలా రాయగలుగుతాను అంటే x² - 9x + 7x - 63. సో ఇక్కడ -9x + 7x ఎంత అవుతుంది? నాకు -2x అవుతుంది. అండ్ -7 × 7 -63 అవుతుంది. సో ఇక్కడ నేను ఎలా రాస్తాను? x - 9 + 7 తీసుకుంటే కనుక x - 9. సో ఇలా రాసుకుంటే నాకు x - 9 కామన్. ఇక్కడ ఈ కామన్ దీంట్లోంచి ఇక్కడ x వస్తుంది, ఇక్కడ +7 వస్తుంది. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ x - 9 and x + 7. These two are the factors for this particular problem. ఏది? x² - 2x - 63, x + 7 and x - ఒకళ్ళు కరెక్ట్ రాశారు, వీళ్ళు ఎవరో కరెక్ట్. x + 7 x - 9 వీళ్ళు x + 7x అని ఇచ్చారు. +7 - 7 తీసుకుంటే కనుక మీకు +2 వస్తుంది. మీకు మనకి ఇక్కడ కావాల్సింది ఎంత? మనకి కావాల్సింది -2 కావాలి. కాబట్టి -9 + 7 అవుతుంది. ఓకే, నౌ as discussed we'll go into the 3 power formulas. 3 power polynomials కి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి అన్నది. ఓకే,
సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుంటాను. ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఈక్వేషన్ రాసుకున్నాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ మైనస్ 7x స్క్వేర్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 13x మైనస్ 7. ఈ ఈక్వేషన్లో మనము ఎనీ పాలినామియల్ ఓకే విత్ పవర్ 3 ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే స్టెప్ 1 try to find out p of x value. p of x is equal to మనము 1 minute. Step 1 p of x తీసుకుందాం మనం. p of x is equal to 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు. ఈ కండిషన్లో మనము ఫస్ట్ స్టెప్ ఏం చేద్దామంటే let us try to take x minus 1 is equal to 0 or x is equal to 1. ఎందుకంటే ఈ మైనస్ ఇటు సైడ్ వస్తే కనుక ఇది అవుతుంది. సో మనం ఫస్ట్ ఏంటంటే x మైనస్ 1 x is equal to 1 కూడా కంటే కూడా p of 1 అని తీసుకుందాం. p of 1 తీసుకుంటే కనుక మీకు ఏమవుతుంది ఇక్కడ 1 క్యూబ్ మైనస్ 7 1 స్క్వేర్ ప్లస్ 13 1 మైనస్ 7. ఇక్కడ వరకు వచ్చింది కదా మనకి. ఇప్పుడు మనము క్యాల్కులేట్ చేస్తే కనుక 1 మైనస్ 7 ప్లస్ 13 మైనస్ 7. సో 1 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 14 అండ్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో p of x ఈజ్ ఈక్వల్ టు 0. p of x ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకు అప్పుడు ఫ్యాక్టర్ ఏమవుతుంది, అది x మైనస్ 1 విల్ బి 1 ఫ్యాక్టర్. ఎస్, ఎవరో పెన్ అడిగారు, ఇచ్చాను. మీరు ఐదర్ సైడ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే రాయండి. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ మనం కనుక్కున్నాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 అంటే మనము సపోజ్ ఎక్స్ స్క్వేర్తో చేసామనుకోండి, ఇంకో కొండ గుర్తు ఎక్స్ స్క్వేర్, సపోజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇందాక చేసాం కదా మనం, మైనస్ 2x మైనస్ 63. ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి దాంట్లో? ఎక్స్ స్క్వేర్ అని ఉంటే మనకి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. మనకి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, అలాగే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 అని ఉంటే కనుక మనకి, ఎస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఎస్, అనోటేషన్ స్టాప్. ఎస్, మళ్ళీ చేస్తున్నా చూడండి. మనకి టు ద పవర్ ఆఫ్ 3 అని ఉంటే కనుక దానికి మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ 1 మీరు ఏం చేయండి, p of x is equal to 0 అని తీసుకుని ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను, 1 తీసుకున్నాను. x is equal to 1 అని. వెరీ బేసిక్గా మనం x is equal to 1 నుండే స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, x is equal to 1 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది, 1 క్యూబ్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ 1 కాబట్టి 1 ప్లస్ 13 ఇంటూ 1 మైనస్ 7. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే నాకు 0 వచ్చింది. 0 వచ్చింది అంటే దెన్ ఐ క్యాన్ సే దట్ x ఈజ్ ఈక్వల్ టు p of x ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు x మైనస్ 1, ఇది ఏదైతే x మైనస్ 1 ఇది రాశానో
x-1 ఇది రాశానో అది ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, ఇంకొక పవర్ ఆఫ్ 3 అంటే కనుక మీరు పవర్ ఆఫ్ 2 అంటే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే పవర్ ఆఫ్ 3 క్యాల్కులేషన్ మీకు వచ్చింది అంటే అక్కడ మీకు 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టర్ని కనుక్కున్నాం x-1, ఇంకా 2 ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవచ్చు అంటే దెర్ ఈజ్ ఏ సింథటిక్ ఫ్యాక్టరైజేషన్ అప్రోచ్ అంటాం మనం దీన్ని, రైట్? సింథటిక్ ఫ్యాక్టరైజేషన్ అప్రోచ్. ఈ అప్రోచ్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాల్యూస్ చూడండి. ఇక్కడ మనకి వాల్యూస్ ఏమున్నాయి? x⁻³ 1, అలాగే x² -7, x +13 -7 ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. మనం ఈ వాల్యూస్ని ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ 1 -7 13 and 7. And -7. ఇక్కడ తీసుకుంటే కనుక -7. సో మనకి x ఫ్యాక్టర్ ఉంది కాబట్టి x1 అని చెప్పి ఇక్కడ రాసుకుంటాం. ఆల్రెడీ మనకి x-1 ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేశాం కాబట్టి ఇక్కడ 1 తోటి మనం జస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని 0 అనేది తీసుకుంటాం. 1, దాని తర్వాత ఈ 1 ఇక్కడ వస్తుంది. -6 ఇక్కడ -6, 1 × -6 ఇక్కడ -6 వస్తుంది. ఇక్కడ +7 వస్తుంది. ఈ 1 × +7 ఇక్కడ +7 వస్తుంది. అప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 0. ఈ స్టెప్ అందరికీ అర్థమైంది కదా? ఎస్, ఈ స్టెప్ అర్థమైంది కదా. మనకి x ఇక్కడ మనకి x-1 ఫ్యాక్టర్ కాబట్టి x1 అయింది. ఆ 1ని నేను తీసుకుని సింథటిక్ డివిజన్ మెథడాలజీలో నేను ఇక్కడ డివైడ్ చేశాను. ఇక్కడ 0 ఇనిషియల్గా వీ నీడ్ టు స్టార్ట్ దిస్ యాజ్ 0 అండి. సో అప్పుడు నాకు రిమైండర్ 1 వస్తుంది. 1 × 1 is 1. Then next 1 × -6 -6, 1 × +7 +7. Then next it is 0. సో ఇక్కడ మనకి 1 -6 అండ్ +7 ఉంది. ఒక నిమిషం, మళ్ళీ యానోటేషన్ని తీసేస్తున్నాను. ఎవరు ఏం రాయొద్దు. నేను చెప్పేది మీరు రాసేది మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. మళ్ళీ ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఐ విల్ గివ్ యానోటేషన్. ఓకే, అప్పటి వరకు డిజేబుల్. ఇప్పుడు మనకి 1 -6 +7 వచ్చింది కదా. దీన్ని మనము ఒక పాలినామియల్ ఈక్వేషన్ కింద రాసుకున్నాం. ఇక్కడ నుండి ఇటు సైడ్ నుండి మనం రాసుకోవచ్చు. ఈ +7 ఏదైతే ఉందో +7 విల్ బికమ్ ది కాన్స్టెంట్ వాల్యూ. ఈ -6 ఏదైతే ఉందో దీన్ని -6 అని రాసుకుంటాం. -6 అండ్ ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని x² అని రాసుకుంటాం. సో మనకి x² కూడా వచ్చేసింది. x². ఇప్పుడు నా ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక నా ఈక్వేషన్ ఏమైంది? అది x² -6x +7 అయింది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 ఏంటి మనకి? 1, 7 అంతే. సో దీన్ని నేను ఎలా రాస్తాను? ఇప్పుడు కొంచెం పైకి తీస్తున్నాను. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఎలా రాస్తాను? x² -6x -x +7. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంది? +7 కావాలి నాకు. అండ్ దాని టోటల్ ఏదైతే ఉందో అది -6x కావాలి. అప్పుడు ఇక్కడ ఇక్కడ -6x రాదు, ఇక్కడ -7x వస్తుంది. -7x + x -7x + x వస్తుంది మనకి. సో ఇక్కడ మీరు ఇది చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది? x
x, ఒక నిమిషం. x² minus 6x minus 7x x minus 7, వేర్ ఇట్ వెంట్ రాంగ్ ఇక్కడ చూడండి. x² minus 7x x² minus 6x plus 7 అని వచ్చింది నాకు. x² minus, సారీ ఒక నిమిషం, x² minus 6x, సో minus 7x plus 6x అని వచ్చింది. minus 6x plus 7, సో ఫ్యాక్టర్స్ కనుక నేను తీసుకుంటే x minus 1 minute, x² plus x minus 7x plus 7. ఓకే, నా ఈక్వేషన్ని ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. x² minus x² plus x minus 7x. ఇప్పుడు ఏమైంది మీకు? మైనస్, సో ఇక్కడ మీరు ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ somewhere it is WH80 what please? 1 minute please. x² plus x plus 1 minus 7 x plus 1. సో మీకు constant item is minus 7. That's what I am checking, man. Somewhere I have written wrong. Constant item is constant item should be plus 7 only here, because 1 into 1 is 0, minus 7 plus 1 is minus 6. Here I got minus 6, so 13 is plus 6 only. 13 plus 7 plus 7, here I'll get plus 7. So x² minus 6x plus 7, x² minus 6x plus 7 minus 7x x² plus x minus 7x plus 7. X plus 1 minus 7. So factors you will get as factors you will get as one is x minus 1, another is x plus 1, and the third one is x minus 7.
So these are the three factors for the 3 to the power of equation. 1 minute, I will, yes. Yes. అర్థమైందండి అందరికీ? Do you want me to repeat one more time or అర్థమైందా? Otherwise we'll go to the next problem. Sir, what is your village? What is your village name? One minute, please. Yes, 1 minute. Again, I'll try to explain one more time. One more time, I'll explain. Then we'll go to the next problem. ఎస్, ఇక్కడ మనం చేసిన ప్రాబ్లం ఏంటి అంటే టు ద పవర్ ఆఫ్ 3 సినారియోని మనము ఇప్పటివరకు టు ద పవర్ ఆఫ్ 2 అన్ని హ్యాండిల్ చేసాము. ఇప్పుడు టు ద పవర్ ఆఫ్ 3 హ్యాండిల్ చేస్తున్నాం. ఇక్కడ టు ద పవర్ ఆఫ్ 3 హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఎలా చేయాలి అన్నది ఒక ఎగ్జాంపుల్ తోటి చూపించాను నేను. ఒక ఎగ్జాంపుల్తో చూపించాను నేను మీకు. అదే ఇదిని మళ్ళీ చేద్దాము. ఓకే, 3 plus square root 2, 3 minus square root 2. Sorry, ma'am, I didn't get what you are actually trying to explain here. 3 plus square root 2, 3 minus square root 2. If you can able to talk, it will be good. Okay, take this x cube minus 7x square plus 13x plus 7. ఈ పర్టికులర్ సినారియోలో మనము ఫస్ట్ స్టెప్ దీనికి మనకి 3 ఫ్యాక్టర్స్ రావాలి. ఈ 3 ఫ్యాక్టర్స్కి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నాం అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ని మనం చూస్తున్నాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకుంటున్నాం మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇది 1 క్యూబ్ మైనస్ 7 ఇంటూ 1 ప్లస్ 13 ఇంటూ 1 మైనస్ 7. ఇది కనుక మొత్తం మీరు ఫ్యాక్టరైజేషన్ చేశారు అంటే కనుక దెన్ ఇట్ విల్ బికమ్ 0. అది అయిన తర్వాత మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0లో ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని మనము ఈక్వేషన్లో రాయాలి అంటే కనుక దాన్ని మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని ఎక్స్ మైనస్ 1 అని చెప్పి రాసుకుంటాము. ఓకే, సో ఐ గాట్ 1 ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి మనకి ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఇంకా 2 ఫ్యాక్టర్స్ నేను ఐడెంటిఫై చేయాలి.
ఎందుకంటే దిస్ ఈజ్ ఏ 3 పవర్ ప్రాబ్లం. 3 పవర్ ప్రాబ్లంకి మనకి మొత్తం 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒక ఫ్యాక్టర్ x-1 అని వచ్చింది. ఇప్పుడు మిగతా 2 ఫ్యాక్టర్స్ చేయాలి అంటే కనుక ఇది సింథటిక్ డివిజన్ అని చెప్పి ఇది ఒక అప్రోచ్ ఉంది. దాని ప్రకారం మీరు ఇక్కడ x-1 ఉంది కాబట్టి మనము ఈ 1 వాల్యూ తీసుకుని ఇవి ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో మనకి ఈ అన్ని వాల్యూస్ని మనము వాటి కోఎఫిషియంట్ నెంబర్ ఎంత ఉందో ఆ కోఎఫిషియంట్ నెంబర్ని ఇక్కడ రాసుకుంటాం. సో ఇక్కడ కోఎఫిషియంట్ నెంబర్ ఎంత 1 -7 +13 అండ్ -7. సో ఇక్కడ 1 రాసుకుంటాం, రైట్. దాని తర్వాత 1 వచ్చింది ఇక్కడ రిమైండర్ కింద. 1 × 1 = 1. ఇక్కడ 1 వచ్చింది. సో -7 + 1 -6 వచ్చింది నాకు. దాని తర్వాత 1 of -6 ఇక్కడ +7 వచ్చింది. సో 1 of +7 = +7. -7 and +7 got 0, రైట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోని నేను ఈక్వేషన్లో ఎలా రాస్తాను అంటే ఈక్వేషన్లో నేను ఎలా రాయగలుగుతాను అంటే దీన్ని x² - 6x + 7 అని చెప్పి రాస్తాను. ఇది మన నార్మల్ ఈక్వేషన్. ఈ నార్మల్ ఈక్వేషన్ని మనం ఇంతకు ముందర రోజు చేస్తున్నట్టే ఈ నార్మల్ ఈక్వేషన్ x² - 6x + 7 తీసుకుంటే మనకి ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది అంటే x + 1 × x - 7. ఇవి దీని ఫ్యాక్టర్స్. ఓకే మేడం, ఆర్ యూ దేర్? Okay. You want to extend anything over here, ma'am? You can unmute yourself and you can suggest also. Then నెక్స్ట్ ఈ పర్టికులర్ సినారియో చూద్దాం. ఓకే, ఈ పర్టికులర్ సినారియోలో x³ ఈ పర్టికులర్ సినారియోలో ఇంతకు ముందర మనము చేసిన దాంట్లో x -1 వేర్ p(1) = 0 ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సినారియో కనుక చూస్తే మైనస్ ప్లస్ మైనస్ ఇలా ఉన్నాయి. ఈ పర్టికులర్ దీంట్లో మనకి అన్ని ప్లస్లే ఉన్నాయి. సో p(x) ఫస్ట్ p(x) = 0 అన్న కండిషన్ చూద్దాం. p(x) = 0 చూస్తే వేర్ ఫస్ట్ ఏం చేద్దామంటే వేర్ x = 1. సో 1³ ప్లస్ 13 × 1² ప్లస్ 32 × 1 ప్లస్ 20 = okay, you want pen? 1 minute. I'll go to the next page and I'll give pen. Yes, I have given pen. ఎవరైతే పెన్ అడిగారో వాళ్ళు స్క్రిబుల్ చేస్తే కనుక మీరు పక్కకి సైడ్కి రాయండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కనుక తీసుకుంటే మీకు ఇక్కడ అంతా 1 + 13 + 32 + 20 =
ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మీకు 50 52 ప్లస్ 13 65 66 వచ్చింది మీకు. ఓకే 66 వచ్చింది. సో మనకి p ఆఫ్ x మైనస్ 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. x minus 1 is not a factor. ఓకే నెక్స్ట్ సినారియో, ఒకవేళ x మైనస్ 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అన్నప్పుడు పోనీ x ప్లస్ 1 చూద్దాం. -33 ఇక్కడ -32 ఎక్కడ వచ్చింది మీకు? అది +32 కదా, అది +32 -32 కాదు. ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. 66 వచ్చింది కదా, ఎస్ 66 వచ్చింది కాబట్టి మనకి x మైనస్ 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 2 సినారియోస్ చేయొచ్చు. x ప్లస్ 1 మినిట్, ఐ ఆమ్ స్టాపింగ్ దిస్ డిజేబుల్. నెక్స్ట్ సినారియో ఏంటి అంటే మనము x ప్లస్ 1 లాగా ఒక ఈక్వేషన్లో మనం చూడొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ సినారియో. అది కాకుండా ఇంకొక సినారియో కూడా ఉంది. ఆ రెండు సినారియోస్ తోటి మనము ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేద్దాం. p ఆఫ్ -1 చేద్దాం. ఇక్కడ p ఆఫ్ -1 చేద్దాం. p ఆఫ్ -1 చేస్తే మనకి ఇక్కడ వాల్యూ ఎంత? 1 క్యూబ్ ఉంది. 1 క్యూబ్ -1 క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి? ఎస్ -1 క్యూబ్ అంటే -1 క్యూబ్ ప్లస్ ఉంది కదా, నెక్స్ట్ ఇది మనకు అన్ని ప్లస్లే కదా, +13 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 32 ఇంటూ 1 ప్లస్ 32 ఇంటూ 1. ఇది ప్లస్ రాదు, ఇది -1 కదా, సో ఇది మైనస్ అవుతుంది. +20 ఈ ఈక్వేషన్ ఇది. సో ఇక్కడ ఎంత అవుతుంది? 1 + 13 - 32 + 20. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎంత వచ్చింది? మనకి 14 - 1 -32 + 13 + 20. సో ఇక్కడ ఎంత వచ్చింది? -33 + 33 ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఆఫ్ -1 ఉంది కాబట్టి x ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని చెప్పి ఇలాగా కూడా రాయొచ్చు మనము. ఇంకొక సినారియో కూడా ఉంది. మీరు పెన్ ఇస్తుంటే మీరు ఎలా రాస్తున్నారంటే అలా రాస్తున్నారు. మీకు పెన్ ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, కాకపోతే మీరు మధ్యలోకి రాసేసి ఇంకెవరికి కనిపించకుండా చేస్తున్నారు మీరు. దీన్నే x³ + 13x² ఇంకొకలాగా కూడా మనం రాయొచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం. మనము ఇక్కడ x + 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అని వచ్చింది కదా, x + 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ని ఇంకోలాగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఆ ఈక్వేషన్ కూడా చేద్దాం మనం ఇక్కడ. సో ఈ రెండిటల్లో మీకు ఏది కన్వీనియంట్ అయితే దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. x³ + 13x² + 32x + 20. దీంట్లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని సేమ్ ఆడ్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, ఆడ్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆడ్ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేయండి. దెన్ నెక్స్ట్ ఈవెన్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, ఈవెన్ కోఎఫిషియెంట్స్ ప్లస్ కాన్స్టెంట్ దాన్ని యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఆడ్ కోఎఫిషియెంట్స్లో మీరు తీసుకుంటే కనుక ఇక్కడ 1. ఆడ్ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటంటే టు ద పవర్ ఏదైతే ఉందో దాన్ని ఆడ్ పవర్, ఇక్కడ x⁴1 అని రాసుకుంటాం కదా, ఈ రెండు ఆడ్. అలాగే ఈ ఈవెన్ ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ వీటిని యాడ్ చేస్తాం అన్నమాట, మనం సమ్ చేస్తాం. 1 +
ఇక్కడ 32xని ఎలా రాస్తాం మనము 32 అని రాసుకుంటాం. అలాగే ఇక్కడ 13x² ఈవెన్ ప్లస్ 20 అని రాసుకుంటాం మనం. ఓకే, 20 అని రాసుకుంటాం. సో 1 + 1 ఎంత? 1 + 32 33. అలాగే 13 + 20 33. ఈ రెండు మ్యాచ్ ఆఫ్ అవుతున్నాయి. ఒకవేళ మనకి ఆడ్ అండ్ ఈవెన్ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తే కనుక మనకి రెండు సైడ్స్ ఆడ్ కోఎఫిషియంట్ దెన్ నెక్స్ట్ ఈవెన్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏం రాస్తామంటే మనము ఈవెన్ ఆర్ ఐ కెన్ సే ఈవెన్ పవర్స్ ప్లస్ కాన్స్టెంట్. ఈవెన్ పవర్స్ ప్లస్ కాన్స్టెంట్. ఇక్కడ కూడా ఆడ్ పవర్స్, దీన్ని కూడా మీరు ఆడ్ పవర్స్ అని రాసుకోవచ్చు. దీన్ని మీరు ఆడ్ పవర్స్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. ఆడ్ పవర్స్, ఈవెన్ పవర్స్. ఆడ్ పవర్స్ ఏంటి? టు ద పవర్ ఆఫ్ 3 టు ద పవర్ ఆఫ్ 1. ఈ రెండు ఆడ్. సో దీని వాల్యూ ఎంత? 1. దీని వాల్యూ 32. సో రెండు సైడ్స్ కనుక సేమ్ వాల్యూ వచ్చింది అంటే ఇక్కడ చూడండి 33, ఇక్కడ 33. ఇలా రెండు సైడ్స్ మనకి సేమ్ వస్తే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. ఆడ్ పవర్స్, ఈవెన్ పవర్స్ ప్లస్ కాన్స్టెంట్ రెండు యాడ్ చేసి ఆ సమ్ కనుక బోత్ ద సైడ్స్ ఈక్వల్ ఉంటే దెన్ x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని చెప్పి రాసుకోవచ్చు. సో x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అంటే ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు -1 సినారియో. x ఈజ్ ఈక్వల్ టు -1 సినారియో. మళ్ళీ ఇందాక మనం సింథటిక్ ఇది డివిజిబిలిటీ చూసాం కదా, దాని ప్రకారం చూడండి ఇక్కడ మళ్ళీ 1 13 32 20. దీనికి ఇందాక మెన్షన్ చేశాను కదా, ఇందాక x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటాం. 0, ఇక్కడ 1 వస్తుంది. సో 1 -1 అంటే 12 వస్తుంది. దెన్ నెక్స్ట్ -12 అంటే +20 వస్తుంది. +20 వచ్చిన తర్వాత -20 అంటే మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఇందాక చెప్పినట్టు బ్యాక్ సైడ్ నుండి మనము ఈక్వేషన్ రాసుకుంటాం. బ్యాక్ సైడ్ నుండి ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్, దాని తర్వాత ఏమో ఎక్స్ వాల్యూ, దాని ముందరదేమో x². సో దీన్ని ఎలా రాసుకుంటామంటే x² + 12x + 20. ఓకే, సో x² + 12x + 20. దీనికి నో పెన్. x² + 12x + 20. x² + 12x + 20ని నేను ఎలా రాయొచ్చు? నేను ఇప్పుడు దీన్ని x² + 10x + 2x + 20. సో x + 10 + 2 x + 10. సో x + 2 కామన్, x + 10 కామన్, x + 2. సో 3 ఫ్యాక్టర్స్ మనకు. ఆల్ 3 ఫ్యాక్టర్స్ ఏంటి? x + 1 ఈజ్ 1 ఫ్యాక్టర్, x + 2 ఈజ్ అనదర్ ఫ్యాక్టర్, x + 10 ఈజ్ ద థర్డ్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ పెన్ ఇస్తున్నాను, పెన్ ఎనేబుల్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ నెక్స్ట్ క్లాస్ స్టాటిస్టిక్స్ లెసన్ ఎగ్జామ్ సిలబస్ సార్. ఓకే, డన్.
ఓకే, సో మన నెక్స్ట్ టూ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి మనము స్టాటిస్టిక్స్లోనే చేద్దాం అప్పుడు. ఓకే, మన నెక్స్ట్ 2 క్లాసెస్ స్టాట్స్లో చేద్దాము. సరేనా? ఈరోజు ఓకే, ఈరోజు మండేనే కదా, సో ఈ థర్స్డే క్లాసు మనము స్టాట్స్లో చేద్దాము. అలాగే నెక్స్ట్ మండే కూడా స్టాట్స్లో చేద్దాం. ఓకే, అది ఎంత సిలబస్ కంప్లీట్ అయిందో చూసి దాని తర్వాత ఇంకో క్లాస్ అవసరం ఉంటే కనుక నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ స్టాట్స్ చేద్దాం. ఓకేనా? మోటివేషన్ స్పీచ్ సార్. మేడం, క్యాన్ యూ గివ్ ఎనీ మోటివేషన్ దిస్ వన్? 1 minute. ఇంకా టైం ఉంది మనకి, అప్పుడే బాయ్ కాదు, ఇంకా టైం ఉంది. మీకు కర్ణం మల్లీశ్వరి ఎంతమంది తెలుసు మీకు? చాట్లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ హర్, ఫర్ వాట్ షీ ఈస్ ఫేమస్ ఫర్? కర్ణం మల్లీశ్వరి తీసుకుంటే ఆవిడ దేనికి ఫేమస్? ఇక్కడ రాస్తున్నా చూడండి. స్పెల్లింగ్ చూద్దాం ఒకసారి. MALESH వస్తుందా, లేకపోతే ఆ, మామూలు SH అని వస్తుందా చూద్దాము. ఓకే, వెయిట్ లిఫ్టింగ్. ఎస్, ఎవరో చెప్తున్నారు చూడండి, వెయిట్ లిఫ్టింగ్ అని చెప్తున్నారు. బై వెయిట్ లిఫ్టర్ ఫ్రమ్ విచ్ రీజియన్? శ్రీకాకుళం రీజియన్, రైట్. ఆవిడ షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మెడల్ ఇన్ ఎక్కడ గెలిచింది ఆవిడ మెడల్స్? ఎస్, మన ఒలింపిక్స్లో ఇంతకు ముందర ఇండియాకి వస్తూ ఉండేవి గోల్డ్ మెడల్ చాలా ఇయర్స్ హాకీలో వచ్చింది. కానీ ఇండివిజువల్ మెడల్స్ అని ఉంటాయి కదా, ఇండివిజువల్ మెడల్స్లో షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్, షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్, అట్లీస్ట్ ఐ కెన్ సే దట్ షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ హూ వన్ బ్రాంజ్ మెడల్ గెలిచారు ఆవిడ. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఎస్, బ్రాంజ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్. ఏ ఇయర్ ఒలింపిక్స్లో గెలిచారు ఆవిడ? ఒక నిమిషం, ఇంకా స్క్రిబ్లింగ్ అవసరం లేదు. లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్. యాజ్ యూజువల్ మనకి ఏదన్నా కావాలి అంటే కనుక డైరెక్ట్ గో టు వికీపీడియా. దెన్ నెక్స్ట్, అండ్ ఇన్ దిస్ వికీపీడియా చూడండి ఇవిడ 1975, born 1975, రిటైర్డ్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్. 54 kg డివిజన్లో ఆవిడ వరల్డ్ టైటిల్ 54 డివిజన్లో చాలా గెలిచారు ఆవిడ. కాకపోతే ఆవిడ పర్సనల్ లైఫ్ చూస్తే కనుక కూడా ఆవిడ ఎక్కడ మన శ్రీకాకుళం అటు సైడ్ నుండి వచ్చిన ఆవిడకి 1999లో పద్మశ్రీ ఇచ్చారు, 94లో అర్జున అవార్డు ఇచ్చారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆవిడకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. మీరు కనుక చూస్తే చూడండి ఇక్కడ, వరల్డ్ ఛాంపియన్షిప్ 2000 సిడ్నీలో 69 kg వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో ఆవిడకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. 1994 ఇస్తాంబుల్, ఇవన్నీ కూడా ఏషియన్ గేమ్స్లో కూడా ఆవిడకి గోల్డ్ మెడల్స్ అవి వచ్చాయి. కానీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం అందరము విల్ కన్సిడర్ ఒలింపిక్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా గొప్ప స్పోర్ట్స్ ఈవెంట్ అని చెప్పి మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి త్రూ అవుట్ ద వరల్డ్
దాంట్లో ఆవిడకి 2000లో ఆవిడకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఒకవేళ కనుక మీరు ఆవిడ గురించి చదవాలి అనుకుంటే కనుక ఆవిడ షీ బిలాంగ్స్ టు, ఎక్కడి నుండి ఆవిడ బిలాంగ్ చేసేది ఇక్కడ చూడండి, వెయిట్ లిఫ్టర్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆవిడ 1993, 1996 ఆవిడ చూడండి ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, వెరీ వెరీ రిమోట్ ఏరియా నుండి ఆవిడ వచ్చి ఆవిడ ఆవిడ కష్టపడి నేర్చుకుని వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో మనకి ఏం తీసుకొచ్చింది ఆవిడ, మనకి ప్రైడ్ తీసుకొచ్చింది. ప్రైడ్ ఏ విధంగా తీసుకొచ్చింది, సిడ్నీ ఒలింపిక్స్ 2000 అంటే ఆల్మోస్ట్ 24 years బ్యాక్ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్, వెరీ 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 ఫస్ట్ ఉమెన్ హూ వన్ ఇండివిజువల్ ఈవెంట్స్ అన్నమాట. మనకి గ్రూప్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ అని ఉంటాయి. ఒకవేళ మీరు ఖోఖో తీసుకోండి, అది టీమ్ ఈవెంట్. క్రికెట్ తీసుకోండి, లేకపోతే ఫుట్బాల్, టెన్నిస్లో కూడా మీకు డబుల్స్ ఉంటుంది, సింగిల్స్ ఉంటుంది. ఒకవేళ సింగిల్స్ అయితే కనుక దట్ వీ కాల్ యాజ్ ఇండివిజువల్ ఈవెంట్స్. ఆ ఇండివిజువల్ ఈవెంట్స్లో ఈవిడ ఇందాక చెప్పినట్టు ఈవిడ 2000లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. అండ్ మీకు ఇంకా తెలిసిన ఈ గేమ్స్ చెప్పండి, మీకు అనటేషన్ నేను ఆన్ చేస్తాను. మీకు తెలిసిన ఇండివిజువల్ గేమ్స్ చెప్పండి మీరు, ఏ ఇండివిజువల్ గేమ్స్ ఉంటాయి? ఇండివిజువల్ గేమ్స్ ఏమేమి ఉంటాయి మీకు? గ్రూప్ గేమ్స్ అని వేటిని అంటారు? శ్రీకాకుళం అంటే తెలుసు కదా మీకు, శ్రీకాకుళం ఆల్మోస్ట్ అక్కడ బార్డర్ టు ఆంధ్ర వస్తుంది. ఆ ఏరియా నుండి ఆవిడ బిలాంగ్ చేస్తూ ఆవిడంతటా ఆవిడ కష్టపడి వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో ఆవిడ కష్టపడి ఆవిడ 2000లో 2000 కాదు 94 నుండి కూడా మీరు కనుక చూడండి ఇక్కడ గోల్డ్ మెడల్స్, 2 గోల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్, 2 సిల్వర్ మెడల్స్. దెన్ నెక్స్ట్ ఒలింపిక్స్లో అన్నిటికంటే హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే ఒలింపిక్స్లో ఆవిడకి బ్రాంజ్ మెడల్ ఇన్ 69 kgs కేటగిరీలో వచ్చింది. రైట్. సో మన ఏపీ నుండి కనుక తీసుకుంటే ఈవిడ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ పర్సన్ స్పోర్ట్స్ రిలేటెడ్ తీసుకుంటే కనుక. రైట్. మనము నెక్స్ట్ వీక్లో లాస్ట్ వీక్ మనం ఏం చూసాము, లాస్ట్ వీక్ ప్రకాశం పంతులు గారు చూసాము. ద నెక్స్ట్ మొల్ల చూసాము, వేరే క్లాస్లో మొల్ల చూసాము. అలాగా మనము ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్ చూడబోతున్నాం. ఓకేనా అందరికీ? ఓకే అండి, చలో బాయ్ బాయ్ ఎవ్రీవన్. Karthik, you can stop recording.